నమస్తే వెల్కమ్ టు 9 టీవీ న్యూస్। తమ చేతిలో అధికారం ఉంది, తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ధీమాతో వంక పోరంబోకు స్థలాన్ని కబ్జా చేసి అందులో అక్రమంగా నిర్మాణం నిర్మించి ఏకంగా మున్సిపల్ సిమెంట్ రోడ్డుకు అడ్డంగా ప్రహారీ గోడ నిర్మించి కబ్జాకు పాల్పడ్డారు। ఇదంతా అధికారులకు తెలియదు అనుకుంటే పొరపాటే। అధికారుల సహకారంతో గత ప్రభుత్వంలోని ప్రొద్దుటూరుకు చెందిన ప్రజా ప్రతినిధి మరియు బద్వేల్ రెవెన్యూ శాఖలోని పెద్దసారు అందడందలతో కోట్లాది రూపాయలు విలువల గల భూమిని సొంతం చేసుకున్న ఘటన కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ సురేంద్రనగర్ లో చోటు చేసుకుంది। కడప జిల్లా బద్వేల్ పట్టణం సురేంద్రనగర్ ప్రాంతంలో ఎక్కువ శాతం ప్రభుత్వ భూమి ఉంది। గత 50 సంవత్సరాల క్రిందట ఇక్కడ నివాసం ఉన్న ప్రజలకు అప్పటి అధికారులు డీకేటీ మరియు పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉన్నారు। ఇదే ప్రాంతంలో ఎస్సీ కులానికి చెందిన గొల్లపల్లి చెపనయ్య కుటుంబం కూడా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు। ఇతనికి పశువులు కలిగి ఉండడంతో తమ ఇంటి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని అక్కడ పశువులకు షెడ్ నిర్మించుకుని కొంత స్థలంలో పశువుల మేత కొరకు మరికొంత భూమిని గడ్డి సాగు చేసుకుని 40 సంవత్సరాలుగా ఆ కుటుంబంలో జీవిస్తున్నారు। అయితే బద్వేల్ మండలం గుంతపల్లి రెవెన్యూ రికార్డు ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నంబర్ 531 వంక పోరంబోకుగా నమోదై ఉంది। ప్రొద్దుటూరుకు చెందిన నాగ దస్తాగిరి రెడ్డి అనే వ్యక్తి సర్వే నంబర్ 531లోని 94.95 లెటర్ నందు 1.25 భూమి నాది అంటూ దొంగ డాక్యుమెంట్స్ పుట్టించి రిజిస్టర్ చేపించుకుని మాపై దౌర్జన్యం చేసి మా పశువుల షెడ్డును కూలదోసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డును కూడా తొలగించి అడ్డంగా గోడ నిర్మించి మమ్మను భయభ్రాంతులకు గురి చేసి 40 సంవత్సరాలుగా మా అనుభవంలో ఉన్నటువంటి మా భూమిని కాజేశారంటూ తమ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు। గొల్లపల్లి చేపనయ్య భార్య మాణిక్యమ్మ మరియు వారి పిల్లలు అసలు వంక పోరంబోకు భూమిని ఏ విధంగా రిజిస్టర్ చేశాయి అంటూ ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా సమాధానం చెప్పడం లేదు అంటూ వాపోతున్నారు। ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా మాకు న్యాయం జరగదా అని బాధితులు రోధిస్తున్నారు। సార్ మేము గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ సురేంద్రనగర్లో నివాసం ఉంటున్నాం సార్। మా తల్లిదండ్రులు మేము నలుగురు అన్నదమ్ములం, మేమందరం పుట్టి పెరిగిందంతా ఇక్కడే సార్। ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చెరువు వంకపోరం ఒక స్థలాన్ని కొంతమంది రిజిస్టర్ చేయించుకుని దొంగపటాలు సృష్టించుకొని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు। ఈ విషయమే మేము ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళాము। ఆర్డీఓ సార్ వాళ్ళని పిలిపించి వాళ్ళకు దీనికి సంబంధించిన కాగితాలు వాళ్ళ దగ్గరలో మీ దగ్గర లేవు, చేస్తే నేను మీకే న్యాయం చేస్తానని చెప్పి లాస్ట్లో మాకు అన్యాయం చేశాడు సారు। తర్వాత కలెక్టర్ సార్ అక్కడ కూడా అర్జీ పెట్టినాం। ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు। ఇక్కడ వచ్చేసి చూసుకుంటే క్లియర్గా ఉంది సార్, 531లో చెరువు పోరంబోకు అని క్లియర్గా ఉంది, కానీ ఇది రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసిందో మాకైతే అర్థం కాలేదు। ఇది 1B అడంగంలో తీసుకుంటే సార్ ఇక్కడ స్వభావం వచ్చేసి భూమి ప్రభుత్వ భూమి ఉంది, ఇక్కడ వచ్చేసి అనుభవం వచ్చేసి కొనుగోలు ఉంది సార్। ఇది ఇలా ఉండేదాన్ని ఎవరైనా రిజిస్టర్ చేస్తారా, ఏ విధంగా చేస్తారా మాకైతే తెలియదు సార్। ఇది దీనికి సంబంధించి ఇంకా మీరే మాకు న్యాయం చేయాలి సార్। ఎవరు ఎక్కడ సార్? మా తల్లిదండ్రులు మేము 50 ఏళ్ళ నుంచి వచ్చినాం సార్। 50 ఏళ్ళ నుంచి మేము ₹10 కూలి ఉన్నది అప్పుడు। ఆ ₹10 కూలికి మేము బతుకుతాం। మేము బతుకుతుంటే మేము నీళ్లు కట్టేది, పనులు చేసుకునేది బతుకుతుంటే అప్పుడంతా ఎవరు ఏమనలే। నాకు 6 మంది బిడ్డలు, 6 మంది బిడ్డల్లో 2 చనిపోయినరు, 4 ఉన్నారు। ఆ 4 కూడా ఆ స్థలంలోనే పుట్టినరు। పుట్టినా కానీ మేము పక్కన బిల్డింగ్ వచ్చింటే పక్కకు సర్దుకొని గొడ్లు, వాములు, దెబ్బలు అన్నీ వేసుకుంటాను। అంటే అప్పుడంతా ఏమనలే। ఇప్పుడు 2 ఏళ్ళ కిందట 3వ ఏడు వచ్చింది। అప్పుడు మాది స్థలం అని జగన్ మనుషులు రౌడీజం చేసి మీ దిక్కున్న వాళ్ళకి చెప్పుకోకు అంటే ఎద్దారెడ్డి కాడికి పోయినాం, దిబ్బలు వాములు అన్ని పడదోస్తా అంటే అయ్యా అట్లా ఆపుదురు అయ్యా అంటే వాళ్ళు కోట్లు పోసుకున్నారు, మీకు ఎట్టొస్తుంది, వాళ్ళు ఎస్పీలు, డీలు, వాళ్ళ లాయర్లు, జడ్జీలు అందరూ వాళ్ళే। ఉన్నాం మేము లోగడ ఉన్నాం, వచ్చిన పాటనే మేము 50 ఏళ్ళు అయింటారు। అప్పుడు ₹10 కూలి। ఏమైంది అది మాది అని ఆ స్థలం గల్లోళ్ళు అన్నారు, మేము ఆగబెట్టుకున్నామని వాళ్ళది అంటే వాళ్ళు మేము లేయలే। లేకుంటే గుంతపల్లి రామానాయుడు, ఈరారెడ్డి, కన్నమయ్య ఏం జరిగింది, గుడిసి అంతా పెరికేసినలే, పెరికేసి మా పిల్లలు సన్న పిల్ల, నెల పిల్ల కూడా కాదు,
ఆ పిల్లను కూడా తీసి పక్కన ఎండలో పెడితే మా మధ్య వాళ్ళ ఇంట్లోకి పోయినా సరే, తర్వాత ఏమైంది? భూమి సంగతి మళ్ళీ ఏమైంది? ఏమనిలే మేము పౌర సంఘం అయినా కానీ ఏమైంది చెప్పండి, పేర్లు ఏమైంది చెప్పు. వాళ్ళు ఏమనలే ఇంకా మేము ఇది ప్రహరీ కట్టింది కదా, ఉమ్, కట్టినప్పుడు మరి మీరు అడగలేదా మాది ఇది? అడిగినము ఇది మాకు పట్టాయి నాది అంటాను. సరే, మరి మీరు కోర్టుకి వేసుకుని. ఎంఆర్ఓ దగ్గర కానీ తర్వాత ఆర్టీఓ దగ్గర ఆర్డీఓ కాడికి పోయిన మామైన ఆఫీ చేసి ఆర్డీఓ కాడికి పోతే ఆర్డీఓ ఏమన్నాడంటే వాళ్ళకు లేవు మీకు లేవు మనకమ్మ కాళ్ళు పట్టుకుని ఆర్డీఓ కాళ్ళు పట్టుకొని ఏడితే మీకు లేవు వాళ్ళకు లేవు మీకు న్యాయం చేస్తాం మనకమ్మ ఏడత కాకన్నాడు. అంటే నేను ఆమె ఇంటికి వచ్చా వాళ్ళు మళ్ళా టిప్పుకు భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ కాగితాలు వాళ్ళ ఇంటి కాగితాలు తీసుకొని పోయి చూపించిండు. ఈ కాదు తెమ్మనిది మీ కాగితాలు తీసుకురాపోయి మళ్ళీ అనిపించండి వెనక్కి మా కాగితాలు ఉన్నాయి తీసుకొస్తామని మళ్ళీ కాగితాలు తీసుకుపోయిన వాళ్ళు తీసుకుపోయి ఇంకా గోడ పెట్టేది ఆ ఇండ్లు కూడా మాట్లాడితే ఎక్కువ ఇండ్లు కూడా లేదు అని బెదిరిస్తాను చెప్పాలి.